జై శ్రీరామ్. ఉత్తమమైనటువంటి సంతానం కలగాలంటే ఏం చేయాలి? కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రీశైల పర్వతం మీదికి వెళ్లి హటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే శివానుగ్రహంతో ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. దీర్ఘాయుష్మంతులై వంశాన్ని ధరింపజేసే కుమారులు కలుగుతారు. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప దేవాలయం హటకేశ్వర క్షేత్రం. కాశీకి వెళితే మనం వదలాల్సింది ఇదే. కాశీ వెళ్ళినటువంటి వారు గంగా నదిలో ఏ కాయని వదలాలి, ఏ పండుని వదలాలి అన్న సందేహమే అందరికీ. అయితే వదలాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు కాయ ఫలమా అని అడిగినప్పుడు కాయము అంటే ఈ శరీరానికి ఇబ్బంది కలిగించేటటువంటి కొన్ని దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి రమ్మని చెప్పమన్నారు. ఉదాహరణకి కోపం. ఇక ఫలము అంటే ఏమిటి? మనం ఏ పని చేసినా నాకేమిటి లాభం అని అడుగుతూ ఉంటారు. స్వార్థపూరితమైనటువంటి భావన అన్నమాట. ఈ భావనని అక్కడ వదిలేసి రావాలి. అంతేగాని మనం తినేటటువంటి ఇష్టమైన పదార్థాలు కాదు.